అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వాళ్ళు మేము ఒకటి ఈసీఎల్ అపార్ట్మెంట్లో టర్మైట్ వర్క్ చేసాం. సో ఇదేంటంటే మొత్తం డ్యామేజ్ చాలా వాటికి దగ్గర 90% మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ కార్పెంటర్ కూడా పిలిపించి ఇదంతా తీసాను. ఇది చూడండి, ఇదంతా ఇక్కడ వాల్ మాయిశ్చర్ అవడం వల్ల ఈ కబోర్డు వాల్కి అటాచ్ అయ్యి ఉండి మొత్తం మాయిశ్చర్ వల్ల పైన ఫాల్ సీలింగ్ కూడా తినేసింది. సో అందుకే మేము ఏంటంటే ఈ డ్యామేజ్ కాకముందే మనం కొంచెం అలర్ట్ అయ్యి టర్మైట్ వర్క్ అనేది ప్రికాషన్ చేయించుకుంటే ఇంత డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకోటి బెడ్రూమ్, మొత్తం ఫాల్ సీలింగ్ అంతా పోయింది. ఎందుకంటే మనము లక్షలు పెట్టి అంతా చేయించుకుంటాం ఫాల్ సీలింగ్ అనేది. సో ఒకసారి మనకి చెదలు వస్తే ఇంత డ్యామేజ్ అవుతుంది చూడండి. ఈ కబోర్డ్స్ కూడా తీస్తున్నాం. సో ఫ్రేమ్స్ కూడా చూడండి, కిటికీ అని. అందుకే ఏదున్నా మనకి ఈ డ్యామేజ్ అయ్యేంత వరకు చెదలు రాకుండా ముందు జాగ్రత్తకే కొత్త ఫ్లాట్స్ అయినా లేకపోతే ఆల్రెడీ ఉంటున్న దాంట్లో అయినా సరే ముందు జాగ్రత్త కోసం మనం ఈ టర్మైట్ వర్క్ అనేది చేయించుకుంటే ఇంత డ్యామేజ్ అనేది కాదు.